హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. హ్యాపీ దీపావళి. సో ఈ దివాళీ మనకి ఎస్బీఐ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇయర్ ఎండింగ్లో. ఎస్బీఐ పిఓ 2020 నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ నోటిఫికేషన్ గురించి మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, అప్లై చేసే ముందు మనం ఏమేమి గమనించాలి అవన్నీ ఇన్ డీటెయిల్గా చూద్దాం. అండ్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో దివాళీ అందరికీ తెలిసినదే. సో క్రాకర్ సౌండ్ అనేది వస్తూ ఉంటాయి. ఐఎమ్ సారీ ఫర్ దాట్. అండ్ లేట్ చేయకుండా మనం నోటిఫికేషన్ అయితే ఇన్ డీటెయిల్గా చూసేద్దాం. సో మనం నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ఫర్ ద ప్రొవిజనరీ ఆఫీసర్. సో 14 నుంచి స్టార్ట్ అయింది. అంటే మనకి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, డేట్ ఆఫ్ సబ్మిషన్ అనేది. సో మనం ఇంకా ఇక్కడ డీటెయిల్గా వచ్చేసరికి డేట్స్ ఏంటి ఎలా అనేది సో ఒకసారి ఇక్కడ చూడండి. సో మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 4th డిసెంబర్ వరకు లాస్ట్ డేట్. అంటే చాలా నియర్లీ ఒక 20 days మాత్రమే మనకు ఉంది అప్లై చేయడానికి. అండ్ పేమెంట్ ఈజ్ ఆల్సో 4th డిసెంబర్లో మనకి కాల్ లెటర్స్ అనేది రిలీజ్ చేస్తాయి. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ చూడండి, ఫస్ట్ ప్రిలిమ్స్ కదా. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ December 31st నుంచి స్టార్ట్ అవుతుంది, జనవరి. 4 days ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. తర్వాత మనకి వెంటనే అది అయిపోతానే మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంది. సో టైం అనేది లేదు మా ఇక్కడ. జస్ట్ మనకి ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఒక 45 days ఉంటుంది. సో ఇదంతా రివిజన్ అండ్ ప్రాక్టీస్కి మాక్ టెస్ట్లకే సరిపోతుంది. సో ఈరోజు నోటిఫికేషన్ చూసిన వాళ్ళు వెంటనే మీరు ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేసేయమ్మా, అప్లై చేసేసి. సో ఫిబ్రవరి కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది. అండ్ తర్వాత phase 3 కాల్ లెటర్ పిలుస్తారు. సో phase 3 అనేది మనకి ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ అండ్ అది కూడా మార్చ్లో. టోటల్ మార్చ్కి ఎండ్ వీళ్ళు టోటల్ రిక్రూట్మెంట్ అనేది క్లోజ్ చేయాలని చూస్తున్నారు. గుడ్ న్యూసే ఇది, ఎందుకంటే చాలా త్వరగా వీళ్ళు ఫినిష్ చేసేస్తున్నారు ఎగ్జామ్స్ అనేది. సో టోటల్ మనకి 2000 వేకెన్సీస్ అయితే ఇప్పుడు రిలీజ్ చేసింది ఎస్బీఐ నుంచి. మనకి 2000 వేకెన్సీస్ అంటే ఇట్స్ మనకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి ఇది. సో అప్లై అయితే చేయండి, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు. 2000 వేకెన్సీస్ అంటే ఇట్స్ మనకి చాలా పాజిటివ్ అనే చెప్పాలి, ఆల్ ఇండియా వైడ్ వేకెన్సీస్ ఇవన్నీ. సో మనం ఇక్కడ చూసేసరికి కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకునేది ఇది చెక్ చేసుకోండి ఒకసారి. నేను ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా నేను లింక్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో జనరల్కి అయితే మనకు నార్మల్గా ఇప్పుడు జనరల్కి అయితే మనకు 810 ఉన్నాయి. సో 810 అనేది తక్కువ నంబర్ అయితే కాదు పీఓ నుంచి అయితే. ఇక్కడ కొంచెం మనం చెక్ చేసుకోండి మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది, ఎందుకంటే వీళ్ళు పర్టికులర్గా ఎడ్యుకేషన్. సో పీఓ అయితే గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ పీఓ కేటగిరీకి. ఒకసారి ఇది చూద్దాం. సో గ్రాడ్యుయేషన్ అనేది మనకు 31st, సో ఇయర్ ఎండింగ్ లోపల మనం గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. సో మన రిజల్ట్ దానికి కూడా మనం ప్రూఫ్ చూపించాలి. చూడండి, హ్యావింగ్ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ బిఫోర్ అనేది మనం ఒక ప్రూఫ్ అనేది చూపించాలి. సో అది మనకి షూర్ అయితేనే, అంటే ఎవరైనా ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళందరూ షూర్ అయితేనే అప్లై చేయండి, మరీ సఫర్ అవ్వకండి. గ్రాడ్యుయేషన్ అనేది మస్ట్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇక్కడ చూడండి. సో అప్రాక్సిమేషన్లో ఉంటే వాళ్ళు నియర్ బై అప్రాక్సిమేషన్ ఉంటే సో 54.99 ఉంటే 55 తీసుకోవడం, 59 అంటే తీసుకోవడం. అండ్ మినిమం 50% అయితే గ్రాడ్యుయేషన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇక్కడ నెక్స్ట్ మనకి ఏజ్ ఇచ్చారు మా. సో ఏజ్ కూడా మనకి ఇన్ బిట్వీన్ 21 to 30 years ఉండాలి. మరి మీరు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చూసుకోవాలంటే ఈ ఏజ్ కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి, ఓకేనా. అండ్ ఎవరైనా రిలాక్సేషన్, ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాం. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు తెలుసు 3 subjects ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు మ్యామ్. జస్ట్ ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ ఉండదు, కానీ సెక్షనల్ టైమింగ్ అయితే ఉంటుంది. సో మనం ఒక సబ్జెక్ట్ లైక్ లీవ్ చేద్దామనే ఆలోచన అయితే తీసేసేయండి మీరు ఫస్ట్. సో ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వాలి ప్రతి దానికి, ఎందుకంటే 20 minutes. టోటల్ 100 questions 1 hour 60 minutes ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్ అయితే ఉండదు, కానీ సెక్షనల్ టైం లిమిట్ అయితే ఉంటుంది. సో 20 minutes యూ నీడ్ టు బి స్పెండ్ ఆన్ ఇంగ్లీష్, 20 minutes ఆన్ యాప్టిట్యూడ్, 20 minutes రీజనింగ్ డెఫినెట్లీ మీరు స్పెండ్ చేయాలి. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఒకసారి చూసుకున్నట్టయితే, ఎస్బీఐ ప్రిలిమ్స్ లాస్ట్ ఇయర్ మనం కట్ ఆఫ్ ఒకసారి చూసుకున్నట్టయితే జనరల్కి 71, అంటే అవుట్ ఆఫ్ 100కి. సో మనకు 100కి కదా పెట్టే ప్రిలిమ్స్. సో అవుట్ ఆఫ్ 100కి జనరల్కి 71 ఉంది, ఎస్టీకి 61, ఎస్సీకి 54 అండ్ ఓబీసీకి ఇలా ఉంది, ఈడబ్ల్యూఎస్కి ఇలా ఉంది. కావాలంటే స్క్రీన్ షాట్ ఒకసారి తీసుకోండి, ఎందుకంటే మీకు ఐడియా ఉంటుంది. సో నార్మల్ అంత హై అయితే కట్ ఆఫ్ అయితే లేదు, సో నార్మల్గానే ఉంది, ఓకే. మనం ఎస్బీఐ మెయిన్స్ ప్యాటర్న్కి వచ్చేసరికి, సో మెయిన్స్ అది కూడా ఎస్బీఐ కాబట్టి లెవెల్ అనేది చాలా హార్డ్గానే ఉంటుంది. ఈజీ టు మోడరేట్ అయితే ఉండదు, మోడరేట్ టు డిఫికల్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ వైజ్ 4 subjects వస్తుంది. అండ్ ఇక్కడ కంప్యూటర్ యాప్టిట్యూడ్, సో హార్డ్లీ ఒక
3 to 4 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంప్యూటర్ టర్మినాలజీ నుంచి. అండ్ డిఐఎస్ ఇది. సో ఇది కూడా సేమ్ థింగ్. సో సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్ లేకపోయినా మనకి సెక్షనల్ టైమింగ్ అనేది ఉంటుంది. సో ప్రతిదానికి ఈక్వల్ ప్రయారిటీ అయితే డెఫినెట్లీ ఇవ్వాలి. సో 155 క్వశ్చన్స్, 200 మార్క్స్ అండ్ డిస్క్రిప్టివ్ కూడా మనకి 50 మార్క్స్ అనేది యాడ్ అవుతుంది. సో 30 minutes ఉంటుంది, 50 మార్క్స్ డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ పేపర్ చూసుకున్నట్టయితే మనకి బ్యాంకింగ్ అవేర్నెస్ నుంచి కొంచెం ఎక్కువ వెయిటేజ్ అనేది ఉంది. సో అది ఈసారి కూడా మీరు ఫోకస్ చేయండి. సో ఫోకస్డ్గా ఈసారి కూడా మీరు ఒకసారి బ్యాంకింగ్ అవేర్నెస్ కొంచెం ఫోకస్గా చదవండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అయిపోతున్నాయి. సో నెక్స్ట్ మనకి ఇంకేముంటుంది, గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ. సో ఆ ప్రాసెస్ మనకి 50 మార్క్స్ ఉంటుంది. సో ఒకసారి చూద్దామనండి. సో ఇక్కడ చూడండి ఫేజ్ 3. సో ఫేజ్ 3 మనకి 50 మార్క్స్ ఉంటుంది. సో వాళ్ళు సోషల్ డిస్టెన్సింగ్, సేఫ్టీ మెజర్మెంట్ని తీసుకొని వాళ్ళు గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. సో ఇంటర్వ్యూ 30 మార్క్స్, గ్రూప్ డిస్కషన్ 20 మార్క్స్. ఓకే, సో ద క్యాండిడేట్స్ హూ విల్ క్వాలిఫై. సో ఫైనల్ సెలెక్షన్ ఫేజ్ 2, ఫేజ్ 3 సపరేట్లీ, అంటే ఫేజ్ 3 వేరే. సో మొత్తం ఫేజ్ 2 అంటే 250 మార్క్స్ అండ్ స్కోర్ ఫేజ్ 3 50 మార్క్స్. సో అన్ని మనం ఫైనల్ కట్ ఆఫ్ అనేది మనకు టోటల్గా 100 మార్క్స్కి. సో అగ్రిగేట్ వాళ్ళు 100 మార్క్స్ తీస్తారు. సో ఒకసారి మనం ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూద్దాం. సో మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసినట్లయితే జనరల్ అయితే 104, ఓబీసీ 94, ఓకే, ఎస్సీ ఎస్టీకి ఇలా. సో మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో అవుట్ ఆఫ్ 250కి, సో మీరే అర్థం చేసుకోవచ్చు. సో లెవెల్ ఆఫ్ హార్డ్నెస్ ఎలా ఉంటుంది. 250కి 104 కట్ ఆఫ్ ఉంటుందంటే సో ఎంత టఫ్గా ఉంటుంది అనేది మీరు ఒకసారి అనలైజ్ చేసుకోవచ్చు. బట్ నో నీడ్ టు వరీ, ఆల్రెడీ ప్రాక్టీస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, మార్క్ టెస్ట్ ఇవన్నీ ఉంటుంటే మీరే సో కట్ ఆఫ్ రీచ్ అవ్వడం ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ డిఫికల్ట్. సో నెక్స్ట్ మనము థర్డ్ స్టేజ్ చూసుకున్నట్లయితే కూడా కట్ ఆఫ్ మనకి ఇక్కడ చూడండి. ఫైనల్ కట్ ఆఫ్ మనకి 100 నార్మలైజేషన్ చేసి ఇస్తారు. సో జనరల్కి 54, ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్స్ అన్ని చూసాం కదమ్మా. అండ్ అప్లికేషన్ ఫీజ్ మనకు తెలుసు 750 యాక్చువల్లీ. సో లాస్ట్ టైం 850 ఇచ్చారు, బట్ 100 రూపీస్ మరీ తగ్గించారు. సో మరీ తగ్గిపోయింది ఫీజు. సో మీరు చూసుకోండి, 750 ఉంది అప్లికేషన్ ఫీజ్ మనకి. ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకున్నా కూడా మనకు నియర్ బై పెట్టుకోండి. సో దూరం కాకుండా మనకు నియర్ బై పెట్టుకోండి. సో సిటీకి నియర్గా ఉన్న సెంటర్స్ని పెట్టుకోండి. ఇన్ డీటెయిల్గా ఒకసారి నోటిఫికేషన్ అనేది ఇంకొకసారి చదవండి. అండ్ ప్రిపరేషన్ అయితే ఈ రోజు నుంచే స్టార్ట్ చేసేసేయండి. ఎందుకంటే మనకి టైం చాలా తక్కువ ఉంది, 45 days. అండ్ 6 monthsలో, వితిన్ 6 monthsలో మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా క్లోజ్ అయిపోతుంది. సో ఈ 45 days మీరు కొంచెం హార్డ్ వర్క్ చేశారనుకోండి, సో పీఓ లెవెల్లో మీ జాబ్ అనేది వితిన్ 6 monthsలో మీరు సెట్ అయిపోతారు. ఓకేనా, ఫైన్ మా. వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, బాయ్.